బెజవాడ బరిలో అన్నదమ్ముల సవాల్. అసలే పొలిటికల్ పొగలు రేగే విజయవాడలో ఈసారి సెగలు సమ్మర్ హీట్ తో పోటీ పడబోతున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల్లో అన్నకు కళ్ళు ముక్కు చెవులుగా పనిచేసిన తమ్ముడు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటూ తొడగొట్టేస్తున్నాడు. అన్నను పడగొడతానని తమ్ముడిని తుంచేస్తానని అన్న వీరంగాలు వేసే సీన్లు కనిపించబోతున్నాయి. ఎవరు అన్నదమ్ములు ఏంట్రా ఇంట్రెస్టింగ్ స్టోరీ. టీడీపీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిల్లో అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నది బెజవాడ పార్లమెంట్ సీటు. ఇక్కడ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించింది టీడీపీ. దీంతో తొలిసారి కేశినేని బ్రదర్స్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరలేచింది. 2 ఏళ్ల నుంచి కేశినేని చిన్ని చాప కింద నీరులా బెజవాడ పార్లమెంట్ లో పనిచేసుకుంటున్నారు. రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచి కొంచెం తేడాగానే వ్యవహరించారు నాని. పార్టీ అధినాయకత్వం మీద, చంద్రబాబు లోకేష్ మీద వివిధ సందర్భాల్లో నేరుగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా కామెంట్లు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఓసారి, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని మరోసారి గందరగోళపు వ్యాఖ్యలు చేశారు నాని. ఈ క్రమంలో ఆయనతో ఎప్పటికైనా ముప్పు ఉంటుంది అనే భావనతో కేశినేని చిన్నిని నెమ్మదిగా తెరమీదకు తెచ్చింది టీడీపీ అధిష్టానం. పార్టీ అధినాయకత్వం అనుకున్న దానికంటే ఎక్కువగానే కేశినేని చిన్ని తన అన్నకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోయారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తనకంటూ కేశినేని చిన్ని ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలాగే నాని మీద 1,00,000 ఓట్ల మెజారిటీని సాధించి తీరుతానని వివిధ సందర్భాల్లో సవాలు చేశారు చిన్ని. అందుకు కౌంటర్ గా మెజారిటీ సంగతి దేవుడెరుగు, తనకు టికెట్ ఉంటుందో లేదో చూసుకోవాలంటూ తమ్ముడు మీద సెటర్లు వేశారు కేశినేని నాని. ఈ క్రమంలో టీడీపీ 3వ విడతలో కేశినేని చిన్నికి టికెట్ ని ఫైనల్ చేసింది. దీంతో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వార్ డిక్లేర్ అయిన పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే కేశినేని నానికి ఎవరెవరితో పరిచయాలున్నాయో చిన్నికి కూడా అదే తరహాలో ఉన్నాయి. వీరికి భారీ ఎత్తున బెజవాడ పార్లమెంటు పరిధిలో బంధుత్వాలు ఉన్నాయి. దీంతో బెజవాడ పార్లమెంట్ లో అన్నదమ్ముల సవాల్ ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా చిన్నీకే ఉంది అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. నాని పార్టీ వీడి వెళ్లిన తర్వాత చిన్ని 1-2 సందర్భాల్లో అన్న మీద విరుచుకుపడ్డారు. టికెట్లిప్పిస్తానని డబ్బులు దండుకున్నారని, భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారంటూ నాని మీద చెలరేగిపోయారు. అలాగే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వాటిని ఎగ్గొట్టారు అనే తరహాలో కామెంట్లు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ మరోసారి చర్చకు రానున్నాయి. దీంతో బెజవాడ పార్లమెంట్ సీటు ఈసారి హాట్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు చిన్నియే టార్గెట్ గా కేశినేని నాని కూడా విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కబ్జారాయుడని, అనేక అక్రమాలు చేశారంటూ ఇప్పటి వరకు పరోక్షంగా తన తమ్ముణ్ణి టార్గెట్ చేసుకుని కేశినేని నాని కామెంట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో తన ప్రత్యర్థి తమ్ముడే కావడంతో నాని కూడా నోటికి పని చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కేశినేని చిన్ని గతంలో ఏం చేశాడు, ఎలాంటి వ్యవహారాలు నడిపారు అన్న అంశంపైన తన దగ్గరున్న వివరాలను బయటకు చెప్పే అవకాశాలున్నాయి అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇద్దరూ కొట్టుకుని ఇంటి గుట్లు బయటకు లాక్కుంటారా, లేక హుందాగా రాజకీయం చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు.